హలో అండి, నమస్తే. ఈరోజు మంచి టేస్టీ అండ్ డెలిషియస్ యూస్ఫుల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా బాస్మతి రైస్ 1 అవర్ బిఫోర్గా శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అదేవిధంగా 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ చికెన్లో 2 స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ దమ్ బిర్యానీ మసాలా అండి. నేను ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. అదేవిధంగా కోడిగుడ్డు అనమాట. కోడిగుడ్డు కంపల్సరీగా వేసుకోండి. కోడిగుడ్డు వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా పుదీనా అండ్ కొత్తిమీర. ఈ పుదీనా కొత్తిమీర ఫ్రెష్ మాత్రమే యూస్ చేయండి. నిమ్మకాయ రసం అనమాట. 1 నిమ్మకాయ బద్ద సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఈ మిశ్రమాన్ని ఈ విధంగా నేను స్క్రీన్లో చూపిస్తున్న మాదిరిగానే మీరు ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాలని అయితే ఏం లేదు. మీరు ఇదంతా మిశ్రమాన్ని కలిపి పక్కనైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మాత్రమే దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కుకింగ్ అనేది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. అదేవిధంగా పక్కన ఒక పాన్ తీసుకొని ఆ పాన్లో రైస్ నేను ఇలా కుక్ చేస్తున్నాను కదండి. ఈ విధంగా మీరు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ అనమాట. ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయండి. ఫుడ్ కలర్తో పని లేదు. బ్రౌన్ ఆనియన్స్ వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, డెలిషియస్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ అంతా కూడా కింద బాయిల్ అయిపోతుందండి. రైస్ కూడా మనం ఈ విధంగా అప్లై చేస్తున్నాం కదా. అప్లై చేసిన తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గీ ఉంటే గీ వేసుకోండి. లేదు అన్నా కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది నేను రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం రైస్ కుక్కర్లో అయితే ఇంకా పొడి పొడిలాడితే ఇంకా బాగుంటుంది. రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో బాయిల్ చేయండి. లేదు అన్నా కూడా స్టవ్ మీద డైరెక్ట్గా కూడా మీరు బాయిల్ చేసేయచ్చు. లేదన్నా కుక్కర్లో కూడా, ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా చేశాను. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ.